కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల క్రితం ఈ-శ్రమ్ కార్డ్ అనేది స్థాపించి మరి ఈ-శ్రమ్ కార్డు ద్వారా మరి ఈ-శ్రమ్ కార్డు తీసుకుంటే కార్మికులందరికీ కూడా వాళ్ళ ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళ కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పింది. మరి ఈ మాట చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఈ లేబర్ ఈ-శ్రమ్ కార్డు అనేది చాలామంది తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న తర్వాత కొంతమంది ప్రమాదం వల్ల చనిపోయినటువంటి వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ-శ్రమ్ కార్డు ద్వారా ఇప్పటి వరకు చనిపోయిన కుటుంబాలకు ఎక్కడ కూడా ₹1 ఇచ్చిన దాఖలాలు లేదు. దయచేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇకనైనా ఈ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈ-శ్రమ్ కార్డు ద్వారా ప్రతి కార్మికునికి వాళ్ళ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నా. మరి అట్లాగే మన తెలంగాణ మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ మరి బండి సంజయ్ గారు కానీ మరి కేంద్రంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి దయచేసి ఇది నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుపోయి ఈ-శ్రమ్ కార్డు ద్వారా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కార్మికులందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. మరి అట్లాగే దాంతోపాటుగా ఆయుష్మాన్ భారత్ మరి ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళకు ప్రభుత్వం తరఫున ఆయుష్మాన్ భారత్ అనే దాని మీద 10 లక్షల ట్రీట్మెంట్ అని చెప్పి మాట చెప్పారు. మరి ఇప్పుడు అది 70 సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళకే అని చెప్పి మాట చెప్తారు. మరి కొంతమంది చాలామంది ఎన్నో రోగాలకు గురై మరి యాక్సిడెంట్ గురై ఒక్కొక్కరికి 10 లక్షల దాకా ట్రీట్మెంట్ ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి 0 నుంచి 70 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రమాదం వల్ల జరిగినటువంటి వాళ్ళకు కానీ లేకపోతే కొన్ని బీమార్లు ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఆ 10 లక్షల ట్రీట్మెంటు జరిపించేందుకు కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నా. నా పేరు కన్నం లక్ష్మణ్, బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని. జై భీమ్.